బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్ 27వ తేదీన వరంగల్ ఎల్కతుర్తి వద్ద జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఎం పద్మా దేవేందర్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరెళ్ల మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ కన్వీనర్ తాజా మాజీ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు నాయకులతో కలిసి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001వ సంవత్సరంలో గులాబీ పార్టీ జెండా పట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి దేశంలోనే తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. ఏప్రిల్ 27వ తేదీన ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించి వరంగల్లో భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు బయలుదేరాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభకు పార్టీ తరపున వాహనాలు ఏర్పాటు చేస్తామన్న కార్యకర్తలు వద్దన్నారని, వారే స్వయంగా తామే వాహనాలు ఏర్పాటు చేసుకుని వరంగల్ ఎలకతుర్తిలో జరిగే భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ తాజా మాజీ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యారెడ్డి, మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, మెదక్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్, పట్టణ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్ జయరాజ్, పట్టణ కన్వీనర్ జుబేర్ అహ్మద్, మెదక్ పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, నాయకులు కిష్టయ్య, మేకల సాయిలు, లింగం, చెన్నాగౌడ్, శ్రీహరి, రామచంద్రారెడ్డి, సతీష్ రావు, సాపా సాయిలు, యాదగిరి, సుబ్బారావు, శ్రీనివాస్, రాజు, రంజిత్, చాంద్ పాషా, లడ్డు నాయక్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా గౌరవ కేసీఆర్ గారు 2001లో పార్టీ జెండా చేతబట్టి, గులాబ్ జెండా చేతబట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి తదనంతరం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొచ్చి తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిపి మరి ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చలో వరంగల్ కార్యక్రమాన్ని పెట్టి వరంగల్ ఎల్కతుర్తి దగ్గర ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి, భారతీయ రాష్ట్ర సమితి పుట్టి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా రజతోత్సవ సభను ఏప్రిల్ 27వ డేట్ నాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరి ఆ కార్యక్రమానికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతా ఉన్నారు. ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా పార్టీ జెండాను ఆ రోజు గ్రామంలో ఆవిష్కరించుకొని మరి ఏర్పాటు చేసుకున్న వాహనాలలో 27వ తారీఖు నాడు మరి వరంగల్ చేరాల్సింది అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రోజు తప్పకుండా ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ జెండా ఎగరాలి. తదనంతరం పోస్టర్లు కూడా ప్రతి గ్రామంలో కూడా పోస్టర్లు ఏర్పాటు చేసుకోవాలి. అందరూ కూడా మరి గౌరవ కేసీఆర్ గారి సభను విజయవంతం చేయడానికి ముందు కదిలి రావాలని కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకు, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. మేము ఏదైనా వాహనాలు ఏర్పాటు చేస్తామంటే మేమే స్వయంగా వాహనాల్లో వస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా అసలు మేము 3000 మంది 5000 మంది టార్గెట్ పెట్టుకుంటే మాకు సరిపోవు, మేము అందరం కూడా తరలి వస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ వాహనాలు కూడా సరిపోయే పరిస్థితి కనబడతలేదు. మరి ఆ రోజు వరంగల్ కిక్కిరిసిపోయే విధంగా ఉంది. కాబట్టి అందరికీ కూడా మరి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ రజతోత్సవ సభను 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.